హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గద్దెనెక్కిన తర్వాత జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అక్కడ జరుగుతున్నటువంటి నిర్దాక్షిణ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల గురించి ప్రతిరోజు రాష్ట్రంలో మనం ఎక్కడో ఒక చోట మాట్లాడుకుంటూనే ఉన్నాం. అలాగే నంద్యాలలో కూడా జరిగింది. నంద్యాలలో ఇప్పటికే 2 జరిగినట్టున్నాయి. మళ్ళీ ఇంకోటి కూడా జరిగింది. నంద్యాల జిల్లాలోని సీతారాంపురం విలేజ్ దగ్గర అక్కడ ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కర్కోటకంగా చంపేశారు. అసలు ప్రజా వ్యతిరేకంగా ఇలాంటి చర్యలు మరి ఎందుకు చేస్తున్నారో అది తెలుగుదేశం పార్టీ వారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, అక్కడ ఉండే లోకల్ నాయకులకి తెలియాలి. ప్రజలు మనకు అధికారం ఇచ్చినప్పుడు దానిని ప్రభుత్వంగా ప్రజలకు సహాయపడాలి. దానికి ఎలా చేయాలా, మనం ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలని చూడాలి. కానీ అలా కాకుండా మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ ఉండకూడదు అనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంతకుముందు మనం వినకొండలో చూసాం, హత్యలు చూసాం. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఉత్తర కోస్తాల్లో చూసాం. అలాగే ఇప్పుడు రాయలసీమలో కూడా రోజుకు 2-3 జరుగుతూనే ఉన్నాయి. అలాంటిదే ఈ నంద్యాలలోని జిల్లాలోని సీతారాంపురం దగ్గర జరిగింది. అక్కడ ఒక వైఎస్ఆర్సీపీ నాయకులు ఊరు మొత్తం టీడీపీ వాళ్ళు వచ్చేసారండి, గూండాలు మమ్మల్ని చంపేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్న ఆ విలేజ్ నుంచి ఫోన్ చేస్తే అక్కడ వాళ్ళు గంటల తరబడి వాళ్ళు పోలీసు వారు అక్కడికి పంపించలేదు సెక్యూరిటీని. అయితే ఇంతలోనే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. కొన్ని గంటల తర్వాత ఒక ఎస్ఐని, ఒక కానిస్టేబుల్ని, ఒక హోంగార్డ్ని ఆ ఊరికి పంపించారు. అక్కడ పంపించిన తర్వాత వారు వెళ్ళి ఈ ఎవరైతే కార్యకర్త ఉన్నారో ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడిని, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మిమ్మల్ని చంపేస్తారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాక్కోండి అనే విధంగా వాళ్ళు ఆయన్ని ప్రేరేపించడం, ఆయన భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోవడం, వెళ్ళి పోలీస్ స్టేషన్లో దాక్కున్న తర్వాత ఈ గూండాలు ఒకేసారి కత్తులతో, ఒక మనం సినిమాలలో కూడా చూడని విధంగా వారు ఆ ఊరి మీద పడి ఎవరు దొరికితే వాడిని మనం చంపాలి, ఈ నాయకుడు వెళ్ళిపోయాడు. అయితే నిజం కూడా ఆ ఎస్ఐని మనం గొప్పోడు అనుకోవాలి. ఎందుకంటే నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో దాక్కొని ఆ నాయకుడు చెప్పాడంటే అది నిజంగా మనం చూడాలా. అయితే వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే మరి అది ఆ నాయకుడు దొరకకపోయేటప్పటికి అక్కడ సుబ్బరాయుడు అనే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అనుకోవచ్చు, అభిమాని అనుకోవచ్చు, ఇష్టమైన అతన్ని వారు, ఆయన కార్యకర్త, మరి ఆయన్ను నిర్దాక్షిణ్యంగా కత్తులతో పొడిచి దాడి చేసి చంపేశారు. వాళ్ళ ఆవిడ కాళ్ళు మొక్కి దండం పెట్టినా కూడా ఆవిడను కూడా పొడి చేశారు. అయితే ఆవిడ కొన్ని ప్రాణంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈ దాడి జరగక ముందు కొన్ని వందల సార్లు ఆ ఊరి నుంచి పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేస్తే వాళ్ళు స్పందించకపోగా, ఇది జరిగిన మరుక్షణమే కొన్ని వందల మంది పోలీసులు వచ్చి ఆ ఊరి మీద పడ్డారు. ఊర్లో మరి వీళ్ళు ఏమన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏమన్నా ఎదురు తిరిగి టీడీపీ వాళ్ళ ఇళ్ళ మీద పడి ఏదైనా చేస్తారని భయపడి ఆ ఊరికి వచ్చారో లేదో తెలియదు. కానీ ఈ ఘటన జరగక ముందు పోలీసులు రాలేకపోయారు, జరిగిన క్షణంలోనే వచ్చేసారు. ఒక ఎస్ఐ, ఒక పోలీస్ స్టేషన్, ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక హోంగార్డ్ ఉంటూ వాళ్ళ దగ్గర వాళ్ళు ఎదురుగానే ఆ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపేశారంటే మరి లా అండ్ ఆర్డర్ గురించి చెప్పేటువంటి మన ముఖ్యమంత్రి గారు మరి ఏమని చెప్పాలి? పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో, ఇక్కడ ఉన్నటువంటి కోర్టులు కానీ అసలు ఇది ప్రజాస్వామ్యమేనా? ఇంకా కోర్టులు సుమోటోగా కేసులు తీసుకొని ఎంతోమందిని ఇలాంటి చేసేవాళ్ళు. కానీ ఇలాంటి వ్యవస్థలన్నీ ఆంధ్రప్రదేశ్లో మరి మౌనం ఎందుకు వహిస్తున్నాయో, మానవ హక్కుల సంఘాలు ఎటుపోయినాయి, ఇవన్నీ జరుగుతూ ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి దీక్ష చేసి వచ్చారు. మరి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎలా పోయినా పర్వాలేదు, మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి. బుల్డోజర్లు వచ్చేస్తూ ఉన్నాయి, ఇల్లులు పగలగొట్టేస్తూ ఉన్నారు, మనుషులు చంపేస్తూ ఉన్నారు, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇండ్ల మీదకి వెళ్ళి మీరు ఊరు వదిలి పారిపోండి అనే విధంగా వారిని ప్రేరేపిస్తూ ఉన్నారు. జనసేన వారు కానీ, టీడీపీ వారు కానీ, బీజేపీ వారు కానీ ఇది పద్ధతి కాదు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు ఏ విధంగా హామీలు ఇవ్వాలి, ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలని చూడకుండా ఒక పార్టీని మన ఎదురుగా ప్రతిపక్ష పార్టీ ఉండకూడదు అనే విధంగా వాళ్ళు ఈరోజు చేస్తూ ఉన్నారంటే ఇది మరీ ఘోరం. కానీ ఇది ఇప్పటికైనా మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎప్పుడు ఇలాంటివి జరిగి ఉండొచ్చు, కానీ ఇంత ఘోరంగా మరి ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం మరి అసలుగా వారు ప్రభుత్వం లేదు, ఒక రాజకీయ పార్టీ నడుస్తున్న విధంగా నడుపుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇది ఎంతటికీ ప్రజాస్వామ్యానికి పూర్తిగా వ్యతిరేకం. తెలిసిన వారు, తెలియని వారు ఎవరైనా ఇది వ్యతిరేకించాల్సిందే.
వ్యవస్థలు కూడా దీనిని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఒక పోలీస్ ఎదురుగా కనీసం వాళ్ళు ఆ పిస్టల్ కానీ గన్నులు కానీ గాలిలోకి కూడా పేల్చలేకపోయారంటే మరి ఇది ఏ విధమైన దుస్థితి? ఈ విధంగా మనుషులను చంపేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా సంపద సృష్టి, లేకపోతే కంపెనీలు వస్తాయి, మేము ఫ్యాక్టరీలు పెడతాం, పారిశ్రామికంగా మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివన్నీ చేస్తే ఎలా? ఎవరు వస్తారు? భయపడరా? పారిశ్రామిక రంగానికి వచ్చేసి వాళ్ళందరూ ఇక్కడ పెట్టుబడి పెడతారా? 2019 నుంచి 2024 వరకు దుమ్మెత్తి పోశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేశారో లేదో, చేసుంటే జరిగి ఉండొచ్చు, కానీ ఆయన మీద ఏ విధంగా దుమ్మెత్తి పేశారు. లా అండ్ ఆర్డర్ తప్పిపోయింది, మేము వస్తే కంట్రోల్ చేస్తామని చెప్పినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఉండి మరి వారి కార్యకర్తలను, నాయకులను ప్రోత్సహిస్తున్నారా, లేకపోతే వారికి తెలియకుండా జరుగుతున్నదా? తెలియకుండా జరుగుతున్నదంటే మాత్రం అది మనం ఎవరూ ఒప్పుకోలేము. అది పక్కా వారికి సమాచారం జరుగుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఒక ప్రజాస్వామ్యంలో ఇలాంటి మంచిది కాదు. ఎప్పుడైనా ఏ రోజైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తేనే రాబోయే కాలంలో ఆ పార్టీకి పుట్టగతులు ఉంటాయి, ఆ పార్టీ మంచిగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారే. కానీ అలా కాకుండా ఒక పార్టీని అనగదొక్కేసి మన పార్టీనే శాశ్వతంగా నిలబడాలంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. చూద్దాం రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఇవి ఏమన్నా ఆపేటట్టుగా, అరికట్టేటట్టుగా ఏమైనా చూస్తారేమో. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.